హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిపుజిని మీరు చూస్తున్న చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. నేను లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదా, మా హస్బెండ్కి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనేసి. సో ఈ మధ్యనే ఒక 2 months అయి ఉంటుంది. మా హస్బెండ్కి షుగర్ ఉంది అనమాట. సో టాబ్లెట్స్ అది యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అది తీసుకొని టాబ్లెట్స్ అయితే వాడుతున్నాడు. ఇంకా తర్వాత మరి చెకప్కి వెళ్ళాలి కదా, 2 months అయ్యింది. అసలు టైం లేదు, నాకు టైం లేదని చెప్తూనే ఉన్నాడు. సో ఇలా చేస్తున్నాడు మా డాడీ అని వాళ్ళ డాడీకి బర్త్డే రోజు నన్ను అడిగారు, అమ్మ ఇలా షుగర్ టెస్ట్ అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం అది ఇద్దామా డాడీకి అనేసి. సో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, అది పిల్లలు డిసైడ్ అయిపోయారు. కానీ అది యూజ్ అయ్యేది అయితే ఇంకా బాగుంటుంది కదా. దట్టు వాళ్ళ డాడీకి ఇంట్లోనే కూర్చొని టెస్ట్ చేసుకొని డాడీ హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేసుకునేది అయితే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ విధంగా అయితే వాళ్ళు షుగర్ టెస్ట్ అయితే ఇచ్చారు. గ్రీషుగాడు అక్కడ అదే టెస్ట్ అయితే చేస్తూ ఉంది అనమాట. కొన్ని విషయాల్లో మా హస్బెండ్ చాలా చిన్న పిల్లవాడు అయితే అయిపోతాడు. గట్టిగా అరవడము, లాయర్ వాదించడము అన్నీ చేస్తారు, కానీ చిన్న సూదికి అయితే భయపడిపోతాడంట. సో మేము టిఫిన్ అయితే చేసేసుకొని ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అలా అయితే వెళ్ళిపోయామన్నమాట. అలా షాపింగ్ చేసేసుకొని ఇంటికి వచ్చాము. హైదరాబాద్లో మా హస్బెండ్కి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు అంట. సో కుదరదులే, నాకు కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి అనేసి చెప్పాడంట. ఓకే, ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేసి. అంటే ఆ రోజు నాన్ వెజ్ తినే డే అనమాట, వెనస్డే కదా. సో నాన్ వెజ్ తినే డే, ఎక్కడ బాగుంటుంది ఏంటి అని అడిగితే ఎందుకు మేమే ఎక్కువ పంపిస్తాము అనేసి. నేనైతే ఈ రెస్టారెంట్ ఏదో మర్చిపోయాను దీని పేరు. సో కానీ అక్కడి నుంచి అయితే ఏం పంపించాలి చెప్పు అని వాళ్ళు అడిగారంట. నో మేమే ఆర్డర్ చేసి తెచ్చుకుంటాము, జస్ట్ మీరు ఎక్కడ బాగుంటుందో చెప్పండి అని అంటే లేదు అనేసి వాళ్ళు ఒక చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే పంపించారనమాట. అంటే ఏది తింటారో వాళ్ళకి కూడా పెద్ద ఐడియా లేదు కాబట్టి ఒక చికెన్ ఒక మటన్ అయితే పంపించారు. చూడడానికి కొంచెం అనిపిస్తుంది కదా, అండ్ లెగ్ పీస్ తోటి చాలా స్పెషల్గా అయితే ఉండింది. సో సూపర్ డూపర్ టేస్ట్ అయితే చేసాం నేను, గ్రీషు అండ్ మా హస్బెండ్ ముగ్గురం కూడాను. సో స్వీట్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చును. తను వెళ్ళలేకున్నా కూడా ఆ బిర్యానీ అనేది ఇంటికి పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది, సూపర్గా అయితే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము వాల్యూ జోన్. షాపింగ్ ఉన్నిందనమాట. సో మార్నింగ్ సౌత్ ఇండియాకి వెళ్ళి జస్ట్ అలా లుక్ వేసుకొని వచ్చాము. ఈవినింగ్ వచ్చేసేసి వాల్యూ జోన్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ చూసాము, ఏమేమి కావాలనో తీసుకున్నాము. సో ఒక 2.5 hours అయితే అక్కడ స్పెండ్ చేసాం. ఇంకా లాస్ట్ వీకే ఫెస్టివల్ అదే అయిపోయింది కాబట్టి పెద్దగా ఎక్కువ రష్ అది లేదు. మాకు చాలా కంఫర్ట్గా అనిపించింది అన్నమాట షాపింగ్ వచ్చేసేసి. ఎప్పుడు వాల్యూ జోన్కి వెళ్ళినా కూడా బయటకు వచ్చేసేసరికి వాన అన్నది పడుతూనే ఉంది. సో వాన చూసారా, ఆ మిర్రర్కి మీకు కనిపిస్తూ ఉందా, వాన పడుతూనే ఉన్నింది. ఆ వాల్యూ జోన్ ఒక స్పెషాలిటీనేమో మరి. నేను లోపల ఫుల్ షాపింగ్ చేయడము, బయటకు వచ్చేసరికి వాన పడడము సూపర్ డూపర్గా అయితే అనిపిస్తుంది. షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. 10 o'clock అలా అయితే అయిందంటే బిల్లింగ్ అది అంతా అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ చేయాలి, దట్టు నాన్ వెజ్ తినాలి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని డేస్కే మన దివాళీ అదే కార్తీక మాసము వచ్చేస్తుంది కాబట్టి కొన్ని ఫ్యూ డేసే అన్నమాట. సో నాన్ వెజ్ తినాలి అనేసి వెళ్ళాము. కృతుంగాకు వెళ్ళాము. అక్కడ మనం వాల్యూ జోన్లో ఎక్కడ టాప్ రేటింగ్ అని మనం సర్చ్ చేస్తే కృతుంగా చూపించింది. సో కృతుంగా మా హస్బెండ్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు. జాగవీస్ కృతుంగా 10 అయింది మేము అక్కడికి వెళ్ళేసేసరికి. ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ చెప్పి ఆర్డర్ వచ్చి మేము తినేసరికి 11:30 అయ్యింది. కపుల్ ఆఫ్ టైం అన్నట్లుగానే ఉన్నింది అన్నమాట మాకు ఆ రోజు అంతా కూడా. ఏంట్రా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నాన్ వెజ్ తినాలి అని అనుకుంటే కూడా మనకు టైం కూడా అస్సలు సహకరించుకుంటుంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ అన్నట్లుగా అయిపోయింది. ఏంటబ్బా అనేసి అనుకున్నాము. ఫాస్ట్గా చెప్పేసేద్దాము ఏదో ఒకటి అన్నట్టుగా ఒక 2 మెనూ కార్డులు అయితే టకా సర్చ్ అయితే చేశారు.
నాకు వచ్చేసేసి ఫిష్ తీసుకుందాము అని అనిపించింది. జస్ట్ స్టార్టర్ అంటే 10 అయింది కదా, బిర్యానీ ఇలా వెళ్ళాము అంటే కష్టం అయిపోతుంది, కొంచెం లేట్ నైట్ అయింది కదా అనేసి జస్ట్ ఐ వాంట్ టు టేక్ స్టార్టర్ అనేసి అని అనుకున్నాను. నాకు ఫిష్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కూడాను. సో నేను క్రిస్పీ ఫిష్ అనే స్టార్టర్ ఉన్నింది, అది చెప్పేశాను. అక్కడ మనకు ఆ పిక్చర్ అది ఏమీ ఉండదు, జస్ట్ నేమ్ మాత్రమే ఉంటుంది కదా. సో ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను. క్రిస్పీ ఫిష్ చూసారా, చాలా బాగుండింది. పైన వచ్చేసేసి సంథింగ్ ఏదో కోటింగ్ లాగా అని వేసేసి చేసేసారు. పైన క్రిస్పీగా, లోపల తెంచుకుంటే సాఫ్ట్గా, ఒక్క ముళ్ళు కూడా లేకుండా చాలా బాగుంది అనమాట క్రిస్పీ ఫిష్. కృతంగాలు అయితే ట్రై చేయండి. ఇంకా వెజ్జీస్ అయితే ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళ కోసం అనేసి ఎవర్ గ్రీన్ పనీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్ అయితే తెప్పించేసేసుకున్నారు. 2 తెప్పించేసేసుకుంటే 4 పీసెస్ వచ్చేస్తాయి ఎగ్జాక్ట్లీ, వాళ్ళకైతే సరిపోతుంది. తర్వాత ఎలాగో కర్డ్ రైస్ అయితే ఆర్డర్ చేసేస్తాం, సో ఆ కర్రీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. స్టార్టింగ్లో వచ్చేసేసి కర్రీస్ కొంచెం హెవీగా ఇస్తుండ్రి కదా, మిగిలిపోతున్నట్టు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ బౌల్లో ఉన్నది 2 పర్సన్స్కి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది, అంత మట్టుగా ఇస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసేసి నా క్రిస్పీ ఫిష్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎవరన్నా ట్రై చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. అసలు స్మెల్ అలా కూడా లేదు, ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, స్మెల్ కూడా లేదనమాట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నానమాట నేను. కపుల్ ఆఫ్ టైం అని చెప్పాను కదా, అప్పుడు ఇలాంటివి డిషెస్ మనకు టేస్టీగా అనిపించాయనుకోండి, సూపర్గా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా మా హస్బెండ్ కానివ్వండి, మా ధీరు కానివ్వండి, మా మను కానివ్వండి, రైస్ అయితే వద్దులేండి అనేసి అని చెప్పారనమాట. 10:30 టైం అయిపోయింది. సో అందుకోసము రోటీస్ అండ్ కర్రీస్ చెప్పారు. కర్రీ వచ్చేసేసి ఒకటి చికెన్ నా కోసము, అండ్ కీమా వచ్చేసేసి వాళ్ళ కోసము చెప్పేసుకున్నారు. మటన్ బిర్యానీ ఆఫ్టర్నూన్ తిన్నాడు కదా అని కీమా కర్రీ అయితే చెప్పేసుకున్నాడు. సో ఆ తర్వాత కర్డ్ రైస్ తిన్నాం. ఆ రోజు వెనస్డే కదా, సో హ్యాపీగా అయితే కర్డ్ రైస్ తినచ్చు కదా రైస్ ఐటమ్. సో తలా 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే వచ్చేసేసాయి. రైస్ని అయితే తినేసేసాము. అంత తిని బిల్ కట్టి బయటకు వచ్చేసేసరికి 11:30 అయితే అయిందనమాట టైం. హైదరాబాద్ సిటీలో 11:30కి అంటే కష్టమే, మనుషుల్ని వెతుక్కోవాలి కూడాను. సో ఆ నైట్ అయితే అలా హ్యాపీగా హైదరాబాద్లోనే స్టే అయితే అయిపోయి, ఇంకా మరుసటి రోజు మార్నింగ్ 5:30కే మేము స్టార్ట్ అయిపోయాము కర్నూలుకి. కొంచెం ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది, ధీరు రాలేను అన్నందు వలన. మా హస్బెండ్కి ఇక్కడ వర్క్స్ అయితే ఆగిపోతాయి, దట్టు పీక్ టైం కదా, అంటే ఇట్స్ వర్కింగ్ టైం. సాటర్డే సండే అంటే ఏమనిపించదు, ట్యూస్డే వెనస్డే థర్స్డే అంటే కొంచెం ఇబ్బందికరమే కదా అన్నట్లుగా అనేసని ఎర్లీ మార్నింగ్ అంటే కోట్ టైంకి అంతా కూడా మనం వచ్చేయచ్చు కదా అనేసని ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము. చూసారా, అసలుకి ఏమి కూడా కనిపించటం లేదు కదా, బయట వచ్చేసేసి అంత చీకటి అయితే ఉన్నిందనమాట. ఇంకా టీ కోసరము అనేసని 1 ప్లేస్లో అయితే ఆపేసేసుకున్నాము. ఇంకా చర్చెల్ల అంతా కూడా దాటేసేసి వచ్చేసేసామన్నమాట. అంటే ట్రాఫిక్ అది హెవీగా లేదు కాబట్టి ఫాస్ట్గా అయితే వచ్చేసాం. టీ తాగేసాం, అక్కడే టిఫిన్ వేడివేడిగా ఉంటే ప్యాక్ చేసేసుకొని కర్నూలుకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎగ్జాక్ట్గా 8:30 8:45కి అయితే అనుకున్న టైంకి రీచ్ అయిపోయాం. ఇంకా ఇడ్లీ తినేసేసి తనైతే కోర్టుకి వెళ్ళిపోయాడనమాట. సో ఒక చిన్న మినీ బ్లాగ్లో అయితే మీతోటి షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మా జర్నీ సాగింది. Subscribe Chandragiri Grishma Shri Vlogs, like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs, like and share the